Good morning. How are you all? I hope you are all doing well. Welcome to intermediate economics classes with Dr. Samuel. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్లో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. సెకండ్ చాప్టర్లో రెండు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఫస్ట్ లా. రెండో క్వశ్చన్ ఏంటంటే లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఈ రెండు క్వశ్చన్స్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా వాటికి మ్యాక్సిమం అడుగుతాడు. ఇంక ఇది అడగని పక్షాన వేరే క్వశ్చన్ రెండో లా అడుగుతాడు. కాబట్టి ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. దిస్ law is very important for your examination. The law was introduced by H.S. Gushon in 1854. This law is very much used by economists during that period. ఈ లాని మనం డిస్కస్ చేసే ముందు మనకి యూటిలిటీ అంటే అర్థం కావాలి. 3 బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి అర్థమైతే లా మొత్తం అర్థమవుతుంది. యూటిలిటీ, వాట్ ఈజ్ యూటిలిటీ? Utility is the satisfaction derived from the consumption of any commodity or service. చూడండి, మనం ఒక కమోడిటీని వినియోగించుట ద్వారా మనకు వచ్చే సంతృప్తిని, మనకు వచ్చే ప్రయోజనాన్ని యూటిలిటీ అంటారు. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. 2 మార్క్స్ క్వశ్చన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది, కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. కార్డినల్ యూటిలిటీ, వాట్ ఈజ్ కార్డినల్ యూటిలిటీ? కార్డినల్ యూటిలిటీ, the utility can be measured in terms of numbers. Suppose for example, if you eat a apple, we can measure the utility derived from the consumption of that apple. I eat 1 apple. I can measure the utility like I received 10 utils. చూడండి, ఇక్కడ యూటిలిటీని యూటిల్స్లో మెజర్ చేస్తున్నాం. యూటిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ యూటిల్స్. ఎందుకంటే యూటిలిటీని మెజర్ చేస్తున్నాం కదా. చూడండి, తెలుగులో చెప్తాను. మనం ఒక యాపిల్ని తింటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ మనం మెజర్ చేయొచ్చు నెంబర్స్లో. చూడండి, ఒక యాపిల్ తింటే నాకు 10 యూటిల్స్ వచ్చినాయి అంటాం. ఒక మ్యాంగో తింటే నాకు 25 యూటిల్స్ వచ్చినాయి అని మనం మెజర్ చేయొచ్చు. ఇట్లాగూ మనం మెజర్ చేయొచ్చు. ఇది కార్డినల్ యూటిలిటీ. ఆర్డినల్ యూటిలిటీ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, బట్ ఇట్ కెన్ బి ర్యాంక్డ్ అండ్ ఇట్ కెన్ బి ఆర్డర్డ్ సీక్వెన్షియలీ. చూడండి, ఆర్డినల్ యూటిలిటీలో ఏంటంటే మనం కొన్ని కమోడిటీస్ని, కొన్ని సర్వీసెస్ని మనం మెజర్ చేయలేనప్పుడు, నెంబర్స్లో మెజర్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాంక్స్ ఇస్తాం. ఒక 10 హోటల్స్కి వెళ్ళాం. 10 హోటల్స్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్తే నాకు 10 యూటిల్స్ వచ్చినాయి, రెండో హోటల్కి వెళ్తే నాకు 15 యూటిల్స్ వచ్చినాయి అని చెప్తే బాగోదు. అందుకని మనం ఏం చేస్తామంటే సర్వీసెస్కి ఎక్కువ మనం ర్యాంక్స్ ఇస్తాం. 2nd హోటల్ ఫస్ట్ ర్యాంక్, 7th హోటల్ సెకండ్ ర్యాంక్, 3rd హోటల్ 3rd ర్యాంక్, అట్లా ర్యాంక్స్ ఇచ్చుకుంటాం మనం. ఒక అబ్బాయి బాగా చదివాడు అనుకోండి, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి 10 యూటిల్స్ వచ్చినాయి అని చెప్పరు, ర్యాంక్ ఏ ర్యాంక్ వచ్చిందని అడుగుతారు. చూడండి, ఇట్లాగ మనం ఆర్డినల్ యూటిలిటీలో ఈ నెంబర్స్తో మెజర్ చేయలేం కాబట్టి ర్యాంక్స్ ఇస్తామంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ యూటిలిటీ అంటే ఏంటంటే ది టోటల్ సాటిస్ఫాక్షన్ derived ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఎ కమోడిటీ. చూడండి,
మనం ఒక కమోడిటీ ఉంది, ఆ కమోడిటీ 10 యూనిట్స్ తిన్నాం, 10 యాపిల్స్ తిన్నాం. 10 యాపిల్స్ తింటే మొత్తం వచ్చిన యూటిలిటీ, 10 యాపిల్స్ వరకు వచ్చిన యూటిలిటీ మొత్తాన్ని కూడామనుకోండి, అదే టోటల్ యూటిలిటీ అంటారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత మార్జినల్ యూటిలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే లానే అర్థం కాదు. మార్జినల్ యూటిలిటీ. వాట్ ఈజ్ మార్జినల్ యూటిలిటీ? ది అడిషనల్ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ derived from the consumption of additional unit of a commodity. అర్థం చేసుకోవాలి. ఫస్ట్లో అర్థం కాదు, 2 times వినాలి, ఇది అప్పుడే అర్థమవుతుంది. చూడండి, ఎడిషనల్ యూనిట్ దట్ ఈస్ derived ఫ్రమ్ ది కన్జంప్షన్ ఆఫ్ ఎడిషనల్ కమోడిటీ. ది ఎడిషనల్ యూటిలిటీ, ది ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ derived ఫ్రమ్ ది కన్జంప్షన్ ఆఫ్ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ ఎ కమోడిటీ. చూడండి, తెలుగులో చెప్తాను, అర్థం చేసుకోండి. మనకి మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటంటే ఎడిషనల్గా వచ్చిన యూటిలిటీ. ఎడిషనల్గా యూటిలిటీ ఎప్పుడు వస్తుంది? ఎడిషనల్గా ఇంకొక యూనిట్ తిన్నప్పుడు. చూడండి, ఎడిషనల్గా ఒక యూనిట్ని తిన్నప్పుడు, ఎడిషనల్గా ఒక కమోడిటీని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, ఎడిషనల్గా వచ్చే సాటిస్ఫాక్షన్ ఏమంటారంటే మార్జినల్ యూటిలిటీ అంటారు. చూడండి, ఒక కమోడిటీ తిన్నాను, ఒక యాపిల్ తిన్నాను, నాకు 40 యూటిల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ యాపిల్ తిన్నాను. సెకండ్ యాపిల్ తిన్నప్పుడు మనకి 70 యూటిల్స్ వచ్చినాయి. 70 యూటిల్స్ వచ్చినప్పుడు మనకి ఎడిషనల్గా ఎంత వచ్చినాయి? ఫస్ట్ 40 వచ్చినాయి, తర్వాత 70 వచ్చినాయి. 70 వస్తే మనకి 30 యూనిట్స్ మనకి ఎడిషనల్గా వచ్చినాయి. అంటే 70 మైనస్ 40 డయాగ్రామ్లో మనం టేబుల్లో మనం చూపిస్తాం. ఇది ఎడిషనల్ యూటిలిటీ ఎంత వచ్చిందో మెజర్ చేస్తే దాన్ని ఏమంటారంటే మనకి ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కాబట్టి ఎంత వచ్చిందో దాన్ని మెజర్ చేస్తే మనకి మార్జినల్ యూటిలిటీ అంటారు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లా. వాట్ ఈస్ ద లా? లా ఏం చెప్తుందంటే when you consume a commodity continuously, the additional utility that is derived from the consumption of additional unit decreases, and as you go on consuming the same commodity, it will be becoming negative. ఒకసారి మళ్ళీ చెప్తాను నీట్గా చూడండి. when you consume a commodity continuously, the additional utility that is derived from the additional consumption of a unit gets diminishes. ఇంకొక విధంగా రాసుకోవచ్చు. when you consume a commodity continuously, the additional satisfaction or the marginal utility gets diminishes, or the marginal utility gets declined. The marginal utility will be declined. చూడండి, ఒక కమోడిటీ లా ఏం చెప్తుంది? ఒక కమోడిటీని మనం కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తా ఉంటే మనకి ఎడిషనల్గా వచ్చే యూటిలిటీ ఉంటుంది. చూడండి, ఎడిషనల్గా వచ్చే సాటిస్ఫాక్షను అది తగ్గిపోతుంది. అదే లా చెప్తుంది. ఎడిషనల్గా వచ్చే యూటిలిటీ ఎప్పుడు తగ్గిపోతుంది? ఎడిషనల్గా మనం ఒకే కమోడిటీని, ఒకే సేమ్ కమోడిటీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. చూడండి, అర్థం చేసుకోండి. ఒక యాపిల్ తీసుకుందాం. యాపిల్ మనం కంటిన్యూస్గా 10 యాపిల్స్ తిన్నాం అనుకోండి, చివరికి వచ్చేసరికి యూటిలిటీ ఏమైపోద్ది? తగ్గిపోతుంది, తర్వాత నెగిటివ్ కూడా అయిపోతుంది. అట్లా ఇది లా చెప్తుంది. అర్థమవుతుందా? దిస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ అజంప్షన్స్. ఈ లా వర్తించాలంటే, ఈ లా మన రియల్ లైఫ్లో కొనసాగించాలంటే కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. చూడండి, అజంప్షన్స్ లేకుండా లాస్ వర్తించు.
ఈ అజంప్షన్స్ ఉంటేనే లా వర్తించింది. ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే ఎవ్రీ కన్జ్యూమర్ ఈజ్ ఏ రేషనల్ కన్జ్యూమర్. ప్రతి ఒక్క కన్జ్యూమర్ రేషనల్ కన్జ్యూమర్ అంటే హీ ట్రై టు మ్యాక్సిమైజ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ది కన్జంప్షన్ ఆఫ్ ఎనీ కమోడిటీ. ప్రతి కన్జ్యూమర్ రేషనల్ కన్జ్యూమర్. ఏదైనా కొన్నా కానీ ఏదైనా సర్వీస్ని వినియోగించినా కానీ ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ని తీసుకోవటానికి పొందుకోవటానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదే రేషనల్ కన్జ్యూమర్. ద యుటిలిటీ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇండిపెండెంట్. ఇది ఒక అజంప్షన్. సెకండ్ చూడండి, ఒక కమోడిటీ నుండి మనం సాటిస్ఫాక్షన్ని పొందుకోవటానికి ఆ కమోడిటీ వేరే కమోడిటీ మీద ఆధారపడదు. ఇప్పుడు యాపిల్ కమోడిటీ మనం కన్జ్యూమ్ చేసామనుకోండి, యాపిల్ నుండే మనం సాటిస్ఫాక్షన్ పొందుతాం. యాపిల్ నుండి సాటిస్ఫాక్షన్ పొందటానికి మ్యాంగోస్ తిన్నాం మనం. చూడండి, అది ఇండిపెండెంట్, దాని మీద ఆధారపడట్లేదు. ఇది తర్వాత ఆల్ ద కమోడిటీస్ విచ్ యు ఆర్ కన్జ్యూమింగ్ షుడ్ బి హోమోజీనియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్. చూడండి, అన్ని కమోడిటీస్ మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో కంటిన్యూగా కన్జ్యూమ్ చేస్తాం చూడండి, ఆ కమోడిటీస్ మొత్తం ఒకేలాగా ఉండాలి. కలర్లో ఒకేలాగా ఉండాలి, క్వాలిటీలో ఒకేలాగా ఉండాలి, క్వాలిటీలో ఒకేలాగా ఉండాలి, సైజు ఒకేలాగా ఉండాలి, క్వాలిటీ కూడా ఒకేలాగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అజంప్షన్స్ మనకి. తర్వాత మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ షుడ్ బి కాన్స్టాంట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, 10 రూపీస్కి ఒక యాపిల్ కొంటే సెకండ్ యాపిల్ కూడా 10 రూపీస్కే కొనాలి. 20 రూపీస్ కొన్నాం అనుకోండి, క్వాలిటీ మారిపోద్ది, క్వాంటిటీ మారిపోద్ది, సైజ్ మారిపోద్ది. కాబట్టి యూటిలిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి అజంప్షన్ ఏంటంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ షుడ్ బి కాన్స్టాంట్, సేమ్గా ఉండాలి, అది కాన్స్టాంట్గా ఉండాలి. ఇది ఒక అజంప్షన్. ఇది లా. అదేవిధంగా అజంప్షన్స్, లా రాస్తే 1 మార్క్, అజంప్షన్స్ రాస్తే 2 మార్క్స్, కంపల్సరీగా రాయాలి అజంప్షన్స్. తర్వాత లా రాస్తే 1 మార్క్. ఇవి ఇంపార్టెంట్. తర్వాత మనము టేబుల్ చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి యూనిట్ ఆఫ్ ఎక్స్ యాపిల్ తీసుకుందాం, లేకపోతే యూనిట్ ఆఫ్ ఎక్స్ 1 యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. చూడండి, 1 యూనిట్ తిన్నప్పుడు మనకి 1 యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు 40 యూటిల్స్ వచ్చినాయి. సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు 70, థర్డ్ యూనిట్ చేసినప్పుడు 90, ఫోర్త్ యూనిట్ 100, ఫిఫ్త్ యూనిట్ 100. చూడండి, యూటిలిటీ ఏమవుతుంది, ఫస్ట్ టోటల్ యూటిలిటీ ఫిఫ్త్ యూనిట్ దాకా పెరిగిపోయింది. తర్వాత ఫిఫ్త్ యూనిట్కి వచ్చే తలకి కాన్స్టెంట్ అయిపోయింది. సిక్స్త్ యూనిట్కి వచ్చే తలకి తగ్గిపోతుంది. చూడండి, మార్జినల్ యూటిలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి, ఎడిషనల్గా వచ్చిన యూటిలిటీ ఎంత, ఎడిషనల్గా కన్జ్యూమ్ చేసినప్పుడు ఎడిషనల్గా వచ్చిన యూటిలిటీ ఎంత. ఇప్పుడు చూడండి, 40 ఫస్ట్ యూనిట్ చేశాను, 70 ఏంటి సెకండ్ యూనిట్, ఎడిషనల్ యూనిట్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఎంత యూటిలిటీ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి 40 ఫస్ట్ యూనిట్లో, ఎడిషనల్ యూనిట్ 40 ఎందుకు ఉంది, 40 మైనస్ 0. ఫస్ట్ యూనిట్కి మనకి ఎడిషనల్ యూనిట్ ఇంతకు ముందు మనం ఏం తినలేదు కాబట్టి 0 ఉంటుంది, అందుకనే 40 మైనస్ 0 వేస్తాం. ఇప్పుడు చూడండి, సెకండ్ ఎడిషనల్ యూనిట్, ఇది ఇంపార్టెంట్. 70 మైనస్ 40, 70 మైనస్ 40, 30. ఎడిషనల్గా వచ్చిన యూటిలిటీ 70. చూడండి, ప్రీవియస్గా మనకి ఎంత ఉంది 40, ఎడిషనల్గా ఎంత వచ్చింది 70 మైనస్ 40 చేసేస్తే 30. సేమ్ అంటే 90 మైనస్ 70 20, 100 మైనస్ 90 10, 100 మైనస్ 100 10, 90 మైనస్ 100 మైనస్ 10. ఇది మార్జినల్ యూటిలిటీ క్యాలిక్యులేట్ చేయటం. ఇప్పుడు చూడండి, టేబుల్ అర్థం కావాలి. టేబుల్ అర్థమైతే డయాగ్రామ్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా రాస్తారు. ఇప్పుడు చూడండి, మనం టేబుల్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టాలి, టేబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చూడండి, టీయూకి ఎంయూకి మనం ఏం చేయాలంటే టేబుల్లో టీయూ ఎట్లా ఉంది, ఎంయూ ఎట్లా ఉందో చూస్తాం.
ఇప్పుడు చూడండి 5th యూనిట్ దాకా చూడండి, అప్ టు 5th యూనిట్ దాకా టీయు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. 40, 70, 90, 100. చూడండి 40 నుండి 70కి వచ్చింది, ఇంక్రీజ్ అయింది. 70 నుండి 90, 90 నుండి 100. తర్వాత ఎంయు ఏమవుతుంది, ఎంయు కూడా చూడండి ఇంక్రీజ్ అయింది. ఎంయు అయితే 4th యూనిట్ దాకా ఇంక్రీజ్ అయిపోయింది. ఇది రాయాలి. తర్వాత 5th యూనిట్ దగ్గర చూడండి, 5th యూనిట్ దగ్గర టీయు చూడండి మ్యాక్సిమం ఉంది 100. చూడండి టీయు 100 కంటే ఇంకెక్కడైనా ఎక్కువ ఉందా, లేదు. టీయు దగ్గర 5th యూనిట్ దగ్గర 100 ఉంది. ఎంయు ఎంత ఉంది, 0 ఉంది, 0. 6th యూనిట్ చూడండి, టీయు ఎంత ఉంది, 90, తగ్గిపోయింది. 6th యూనిట్ దగ్గర టీయు డిక్రీజెస్, టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఎంయు ఏమైపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఎంయు బికమ్స్ నెగిటివ్ 5th యూనిట్ దగ్గర, 6th యూనిట్ దగ్గర. 6th యూనిట్ దగ్గర టీయు ఏమో డిక్రీజ్ అయింది, 100 నుండి 90కి వచ్చేసింది. 0 నుండి -10కి వెళ్ళిపోయింది మార్జినల్ యూటిలిటీ. ఇది టేబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్ వేయాలి. కంపల్సరీగా డయాగ్రామ్ వేస్తే 3 మార్క్స్ ఉంటాయి. డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషను, డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ తీసుకుంటాం మనం, యూనిట్స్. తర్వాత ఇక్కడ టీయు ఎంయు తీసుకుంటాం. యూనిట్స్ ఇక్కడ 1, 2 ఉంది. 1, 2, 3, 4, 5, 6 యూనిట్స్. చూడండి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. చూడండి సింపుల్గా డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా ఉంటుంది. టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఈజీగా ఉందో డయాగ్రామ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి వై యాక్సిస్లో మనం టీయు ఎంయు తీసుకున్నాం కాబట్టి హైయెస్ట్ 100 ఉంది. 100 మనం 1, 2, 3, 4, 5, 6 ఇట్లా వేస్తే చాలా లెంత్ వచ్చింది. అందుకని చెప్పేసి ఈక్వల్ గ్యాప్తో మనం తీసుకోవాలి. చూడండి 0, 20, 40, 60, 80, 100. టీయు ఎంయు 100 హైయెస్ట్ ఉంది కాబట్టి 20 గ్యాప్తో మనం 0 to 20, 20 to 40, 40 to 60 ఈక్వల్ గ్యాప్ తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ గ్యాప్ ఉండాలి. 1 to 2, 1 యూనిట్ గ్యాప్ తీసుకొని ఇక్కడ 20 యూనిట్స్. చూడండి ఇప్పుడు మనం ఈజీగా డయాగ్రామ్ వేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ టీయు వేద్దాం. ఫస్ట్ యూనిట్ ఎంత ఉంది, 40 ఉంది. ఫస్ట్ యూనిట్ 40. చూడండి యూనిట్ 1 ఎదురుగా 40కి ఎట్లా పెట్టాలి, ఓకే. సెకండ్ యూనిట్ ఎంత ఉంది, 70కి ఎదురుగా. చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్ 40, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, గీయొద్దు ఎట్లా. చూడండి సెకండ్ యూనిట్ ఇక్కడ 70 ఉంది కాబట్టి 70 పెట్టాం. థర్డ్ యూనిట్ 90, దీనికంటే పైన. ఫోర్త్ యూనిట్ 100 ఇక్కడ ఉంది. ఫిఫ్త్ యూనిట్ 100. సిక్స్త్ యూనిట్ 90. ఇట్లా చూడండి, ఫస్ట్ యూనిట్కి ఎదురుగా టీయు ఎంత ఉంది, 40 ఎక్కడ ఉంది, 70 ఎక్కడ ఉంది, 90 ఎక్కడ ఉంది, 100. తర్వాత సిక్స్త్ యూనిట్కి ఎదురుగా 90 ఉంది. మొత్తాన్ని కలపటం, ఇదే టీయు వచ్చేసింది. అట్లనే మనం ఎంయు చేయాలి. 40 ఫస్ట్ యూనిట్ 40, సెకండ్ యూనిట్ 30 ఉంది. చూడండి తగ్గిపోతుంది. సెకండ్ యూనిట్ ఇక్కడ 30. తర్వాత థర్డ్ యూనిట్ ఎంత ఉంది, 20. చూడండి థర్డ్ యూనిట్ 20. ఫోర్త్ యూనిట్ 0. ఫిఫ్త్ యూనిట్ ఫోర్త్ యూనిట్ 10. ఫిఫ్త్ యూనిట్ 0. సిక్స్త్ యూనిట్ -10. ఇక్కడ చూడండి మైనస్ ఇక్కడ పెట్టుకోవాలి, -20, -40, -20 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇట్లా చూడండి. ఇది ఎంయు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా ఉందో, మొత్తాన్ని కలపటం. ఇదేమో టీయు, ఇదేమో ఎంయు. చూడండి డయాగ్రామ్ మనకి ఈజీగా రావాలి. డయాగ్రామ్ నేర్చుకోవాలి కంపల్సరీగా. టేబుల్ వస్తే డయాగ్రామ్ వచ్చింది. చూడండి టేబుల్లో నుండి టీయు ఫస్ట్ గీసాం మనం, తర్వాత ఎంయుని గీసాం. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్, డయాగ్రామ్ వేసి
ఎక్స్ప్లెనేషన్ చేస్తే 3 మార్క్స్ కంపల్సరీ, 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. చూడండి టీయు ఏమవుతుంది, ఇక్కడ ఒక గీత పెట్టుకోండి. 15 యూనిట్ దగ్గర టీయు మ్యాక్సిమం ఉంది, ఇదేమో 0 అయిపోయింది. ఇక్కడ ఒక గీత పెట్టుకోండి. చూడండి టీయు ఇంక్రీజ్ అవుతా ఉంది, టీయు పెరుగుతూ ఉంటే ఎంయు తగ్గుతూ ఉంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 3 పాయింట్స్ ఉంటాయి. వెన్ టీయు ఇంక్రీజెస్ ఎంయు డిక్రీజెస్. టీయు పెరుగుతూ ఉంటే ఎంయు తగ్గుతుంది. చూడండి డయాగ్రామ్లో పెరుగుతుంది, ఇదేమో తగ్గుతుంది. సెకండ్ పాయింట్, టీయు మ్యాక్సిమం 50 యూనిట్ దగ్గర 100 మ్యాక్సిమం వచ్చింది, అవునా? వెన్ టీయు ఈజ్ మ్యాక్సిమం ఎంయు ఈజ్ 0. చూడండి 0కి వెళ్ళిపోయింది. ఇక్కడ టేబుల్లో కూడా అదే రాసాం. టీయు మ్యాక్సిమం ఉంటే ఎంయు 0 అయిపోతుంది. ఇది తర్వాత టీయు థర్డ్ పాయింట్, టీయు స్టార్ట్స్ డిక్రీజింగ్. వెన్ టీయు డిక్రీజెస్ ఎంయు బికమ్స్ నెగటివ్. వెన్ టీయు డిక్రీజెస్ ఎంయు బికమ్స్ నెగటివ్. గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. వెన్ టీయు ఇంక్రీజెస్ ఎంయు డిక్రీజెస్. వెన్ టీయు రీచెస్ మ్యాక్సిమం ఎంయు బికమ్స్ 0. వెన్ టీయు డిక్రీజెస్ ఎంయు బికమ్స్ నెగటివ్. అయిపోయింది. టేబుల్కి 2 మార్క్స్, టేబుల్ ఎక్స్ప్లెనేషను, టేబుల్ వేసి టేబుల్ ఎక్స్ప్లెయిన్ వేస్తే 2 మార్క్స్, ఇదేమో 3 మార్క్స్. చూడండి లిమిటేషన్స్ ఉండి. లిమిటేషన్స్ ఏంటి చూడండి, ఒక కమోడిటీని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఎక్కువగా మనకి సాటిస్ఫాక్షన్ తగ్గిపోద్ది, అది న్యాచురల్గా జరిగేది. ఇది లా. ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటంటే కొన్ని కమోడిటీస్ మనం కన్జ్యూమ్ చేసినా సరే సాటిస్ఫాక్షన్ తగ్గదు, పెరుగుతూ ఉంటుంది ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మనీని మనం ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నాం అనుకోండి, వెన్ యూ ఎర్న్ మనీ మోర్ అండ్ మోర్ ద సాటిస్ఫాక్షన్ ఇంక్రీజెస్. అవునా కదా? మనీ మనం ఎక్కువగా సంపాదిస్తున్నాం అనుకోండి, సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. చూడండి లా వర్తించదు దీనికి, మనీకి. తర్వాత లిక్కర్ ఉంది. ఇప్పుడు కొంతమంది త్రాగుబోతులు ఉంటారు, తాగుతూ ఉంటారు. వీళ్ళు తాగుతూ ఉంటుంటే ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ మనకి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. లిక్కర్ కన్జ్యూమ్ చేసే కొలది మనకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, తగ్గదు. అందుకని లా వర్తించదు. మూడవదిగా ఏంటంటే స్టాంప్స్ ఉంటాయి. ఓల్డ్ స్టాంప్స్, ఓల్డ్ కాయిన్స్ మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, 1950స్ది 1850స్ది మనకి కాయిన్స్ దొరికినాయి అనుకో, స్టాంప్స్, చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. చూడండి ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ మనకు పెరుగుతుంది కానీ తగ్గదు. కనుక ఇలా స్టాంప్స్ కలెక్షన్ కూడా వర్తించదు. అర్థమైందా? అర్థం కాకపోతే మరలా చూడండి, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి ఎకనామిక్స్ అర్థం కావటానికి మీరు సహాయం చేయండి. థ్యాంక్ యూ.